డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. గురుగారు, చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే రాత్రి 12 గంటల తర్వాత పుట్టిన వారికి 3 గంటలకో 4 గంటలో పుట్టిన వారికి అది మనం ఏ రోజుగా పరిగణించాలి అని చెప్పి, అది 9వ తారీఖు రాత్రి 3ంటికి పుట్టారనుకోండి, 9వ తారీఖు తీసుకోవాలా 10వ తారీఖు తీసుకోవాలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీని గురించి మీరు మీ మాటల్లో వివరంగా చెప్తారా? అంటే ఈ ఐడియా మీకు ఎప్పుడైనా మీకు వచ్చిందా లేకపోతే ఎవరన్నా చెప్తే వచ్చిందో తెలియదు, కానీ చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఇది. అంటే ఎంతోమందికి అడగాలని అనుకున్నా అడగలేని పరిస్థితి. కొంతమందికి గురువులకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉండవచ్చు. అందరినీ మనం తప్పు పట్టలేము, అట్లానే ఇది చేయలేము. ఎందుకంటే అమ్మ, జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యంగా చంద్రుడు నక్షత్రము, అంతకు మించి పాదాలు, నక్షత్ర పాదాలు ప్రధానము, అంతకు మించి లగ్నము ప్రధానము. ఏ మాత్రము మీరు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు 9వ తారీఖుని అడిగారమ్మా, అర్ధరాత్రి 12 వరకు మన గ్రీన్విచ్ టైం అని చెప్పి మన వాళ్ళు నిర్ణయించేశారు. ఆ గ్రీన్విచ్ టైం ఏంటి? 12 గంటలకి ఇటు అర్ధరాత్రి 12 గంటలకి మనకి పిఎం అని ఉంటుంది. అర్ధరాత్రి 12 నుంచి 12:01 తర్వాత నుంచి ఏఎం, అవునా కదా? ఏఎం నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఎంఏ నడుస్తుంది. 11:59 వరకు ఏఎంఏ. 12 అంటే మళ్ళీ పిఎం అనేస్తారు, అంటే ఇంగ్లీష్ భాషలో. మరి 9వ తారీఖు అర్ధరాత్రి 3 గంటలకు అన్నారు. మరి మీరు అన్న 9లో 8వ తారీఖు అయిపోయి 9 కూడా వస్తుంది. అర్ధరాత్రి 12 ముందు 8 ఉందండి, మీరు 9 అన్నారు, మీకు తెలుసు కాబట్టి 9 అన్నారు. అంటే 12 దాటింది కాబట్టి 9వ తారీఖు అని మనం లెక్క తీసుకోవచ్చు. కొంతమందికి ఏమిటి, తెల్లారితే కదా సూర్యోదయం అయితే 10వ తారీఖు అవుతుంది కాబట్టి 9వ తారీఖు అంటే 9వ తారీఖు అని వేసుకుంటారు. అది కాస్త ఏమవుతుందమ్మా, 9వ తారీఖు అర్ధరాత్రి 11:59 లోపల వరకు 9వ తారీఖు. 10వ తారీఖు వచ్చేసిందిగా. మనం పంచాంగంలో చూసి వేసిన, మరి ఇప్పుడు కంప్యూటర్ ద్వారానే డిగ్రీస్ వైజ్ మేము వేస్తూ ఉంటాం కాబట్టి కంప్యూటర్లో మనం ఆన్ చేయంగానే 9వ తారీఖు అనేయంగానే ఏ డేట్ వైజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నట్టు వస్తుందమ్మా. అది చూసే మాకు తెలియదు, మేము ఏది చదివితే మీరు అది వింటారు, మీకేం తెలియదు కదా. ఓ మా నక్షత్రం లేదండి, మా గురువు గారు అప్పట్లో 20 ఏళ్ల క్రితం మేము వేయించామండి మా ఊర్లో, వేయిస్తే మరి నక్షత్రం ముందు నక్షత్రం చెబుతారు. ఏ చెప్తా అయిందండి, నేను చెప్పినప్పుడు స్వాతి అయింది. అదేంటమ్మా, ఇంతకీ మీరు క్లారిటీగా చెప్పండి అని చెబుతా. ఏమని? అర్ధరాత్రి 12ంటికి ముందు ఏముంది అని అడుగుతా. లేదండి 8వ తారీఖు ఉందండి, కాబట్టి 8/9 అని వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసే గురువు కూడా అమ్మా, ఇప్పుడు చాలామంది వాట్సాప్ల్లో మా డేట్ ఆఫ్ బర్త్ ఇది, టైమ్ ఆఫ్ బర్త్ ఇది, ప్లేస్ ఆఫ్ బర్త్ అని డైరెక్ట్గా పంపించేస్తారు. మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా ఒక గురువుని అప్రోచ్ అయ్యి, అంటే ముఖే డైరెక్ట్గా కానీ లేకపోతే ఫోన్ ద్వారా మీరు పంపించారు, మేము ఫటాఫటా వేసేసుకొని మీ జాతకం అంతా ఇష్టం వచ్చినట్టు చెప్పేసామనుకోండి, మీకేం జరగవు, జరిగినవి మీకు కలవు, మీకు ఇప్పుడు నడుస్తున్నవే కలవు, జరగబోయేది ఇంకేం కలుస్తుందమ్మా. దశలు మారిపోతాయి, అంతర్దశలు మారిపోతాయి. ఒక్క నక్షత్రం మారితే మన తలరాతి ఇట్లా మారిపోతుంది. అది డేట్ వైజ్ మాత్రమే నిలబడి ఉంటుంది. కాబట్టి డేట్ చాలా విశేషమైంది. అందుకనే ఇప్పుడు సపోజ్ మీరు నాకు పంపించారనుకోండి, నేను వెంటనే వేసేసుకొని జాతకాన్ని. కొంతమంది ఏఎం 12:15 ఏఎం అంటారు, పొద్దున పూట కదా అని తెలియదు కొంతమందికి, అది పిఎం అవుతుందిగా. వేసుకునే వాళ్ళం మేము ఏఎం అంటే అర్ధరాత్రి వేసుకోవాలన్నా మధ్యాహ్నం వేసుకోవాలన్నా. అందుకని మీరు మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు, చేసినప్పుడు అమ్మా మీరు మధ్యాహ్నం పుట్టారా అర్ధరాత్రి పుట్టారా? మధ్యాహ్నం పుట్టాం. మరి ఏఎం ఎట్లా వేసారమ్మా? మాకు తెలియదయ్యా. 12:15 అంటే పిఎం వేసుకోవాలి. ఏఎం వేసుకుంటే ఏంటి, నక్షత్రాలు మారిపోతాయి, లగ్నం మారిపోతుంది, దశలు అంతర్దశలు మారిపోతాయి, మొత్తం సిస్టమే మారిపోయి పద్ధతులే మారిపోతాయి. గంట డిఫరెన్స్ ఉన్నా కూడా మొత్తం మారిపోతుంది. గంట కాదమ్మా, 4 నిమిషాలు. 4 నిమిషాల్లో మీకు, అంటే దీంట్లో డెప్త్ నాలెడ్జ్ ఇది ఆస్ట్రాలజీ అనేది. చాలామందికి ఏంటంటే అమ్మా, అయ్యా మా నక్షత్రం ఇది, లేకపోతే కొంతమందికి అది కూడా తెలియదు, మా రాశి ఇది, లేకపోతే మా పేరు ఇది. మా జాతకం ఎట్లా ఉంటుందంటే, జాతకం పేర్లను బట్టి వెంటనే చెప్పేమమ్మా. జస్ట్ ఏంటంటే ఒక ధీమా కోసం మాత్రమే పేర్లు ఇది, నక్షత్రం అది ఉండదు. అసలైనటువంటి జాతకాన్ని, ఈవెంట్స్ని తెలుసుకోవాలంటే పర్ఫెక్ట్ డేట్ ఉండాలి. ఇందాక మీరు అడిగిన డేటే, అక్కడే రాంగ్ పడితే ఇక టైంతో పనే ఉందమ్మా. డేట్ దగ్గర కాకుండా మళ్ళీ టైం దగ్గర, ఇందాక చెప్పాను కదా, ఏఎం పిఎంల దగ్గర స్మాష్ 4 అని ఇస్తారు కొంతమంది, ఏఎం పిఎం ఇవ్వరు. కబాలన మాలాంటి కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు, ఫట్మట్ 4:15 ఏం కొడతాడో తెలియదు, ఏం కొడతాడో పిఎం కొడతాడో, ముందు రోజు వస్తుందా తర్వాత రోజు వస్తుందా అర్థం కాదు. అందుకని మారిపోతుంది. మీతో మాట్లాడి మేము రాస్తాను చూసారా, ఆ రాసినప్పుడు ఉన్నటువంటి సమయము ఏది, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ చంద్ర నక్షత్రానికి, ఈరోజు మీరు నాతో మాట్లాడే సమయానికి ఉన్న చంద్ర నక్షత్రానికి
లగ్నాలకి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. అందుకని మీరు మాట్లాడినప్పుడు మేము ఆన్ చేయడమే కరెక్ట్ జ్యోతిష్యం. ముందు పంపించేసి మీరు ఎప్పుడో 15 రోజులు పంపించి మేము ఇప్పుడు ఆన్ చేసి చెబితే అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అయితే గురుగారు చాలా మందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఇప్పుడు అంటే అందరూ డేట్ తో సహా వాళ్ళే ముహూర్తం పెట్టించుకొని మరి డెలివరీలు అవుతున్నాయి, కానీ ఒకప్పుడు కాలంలో వాళ్ళకి నక్షత్రం రాసి ఇవన్నీ తెలియదు. వాళ్ళకి పేరును బట్టి జాతకం చెప్పడం అనేది ఇది ఖచ్చితంగా వర్తిస్తుందంటారా? లేదమ్మా, కొంతమంది పాతకాలంలో జన్మ నక్షత్రం ఉన్నా కూడా వాళ్ళ ఇష్టమైన పూర్వీకుల పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఈ నక్షత్రానికి లింక్ ఉండదు, అసలు నక్షత్రం పేరు ఉండదు, పెట్టరు. నక్షత్ర రీత్యా పేరు ఎందుకు పెడతారమ్మా? అసలు వాళ్ళు డేటే రాసుకోనప్పుడు నక్షత్రం ప్రకారం పేరు ఎలా పెడతారు? తెలియదమ్మా. 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట వాళ్ళు ఏం పాపం రాసుకోరు. వాళ్ళకి ఈవెంట్ వైజ్ ఏదైనా ఒక బాధ లేకపోతే ఒక రకమైనటువంటి కొత్త కార్యక్రమం చేయాలి అనుకున్నారనుకోండి, ఏం చేయాలి? మా లాంటి గురువులకు ఫోన్ చేస్తారు చూసారా, ఫోన్ చేసినప్పుడు దానికి ప్రశ్న జ్యోతిష్యం అని ఉంటుంది. అసలు వాళ్ళు చేయంగానే అప్పుడు చార్ట్ తెలియజేస్తుంది. ఆ చార్ట్కి వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ జన్మజాతకానికి లింక్ అయి ఉంటుంది. గ్రహాలు అంత గొప్పవమ్మ, గ్రహ కిరణాలు అంత గొప్పవి, అవి తెలియక అదే ఎలా చూస్తారని అడగడానికి అదేనమ్మా ప్రశ్న జ్యోతిష్యం అని ఉంటుంది. పేరు బలం మీద చూసేటటువంటిది ఏంటంటే గృహప్రవేశ ముహూర్తాలు. అవి ఏంటంటే పర్ఫెక్ట్ ఉందో తెలియదు. నేను గృహప్రవేశ ముహూర్తం చూడాలన్నా వాళ్ళ జన్మజాతకం చూస్తాను నేను ఇద్దరిది, అంతేగాని వాళ్ళ పేర్లు ఇవి కదా అని చెప్పి డైరెక్ట్గా ఒక 10 ముహూర్తాలు నేను పెట్టను. జన్మజాతకం లేని పక్షంలో ఇదే పేర్లే. తలాతోక లేనప్పుడు ఇంకేం చేస్తామమ్మా? చూసేసి వీళ్ళ పేరు ఇది ఆ పేర్లతో పాటుగా ఇప్పుడున్నటువంటి ముహూర్తాల్లో ఏది బలంగా ఉందో దాన్ని ఇంటర్లింక్ చేసి ఏదైనా దోషం ఉంటే కలవకపోతే దోషాలు కూడా పరిహారం చెప్పాలి. పరిహారం చేసుకోకుండా పూజలు చేస్తే సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అమ్మా ఇంటర్నల్ నాలెడ్జి ఒక గురువుని అప్రోచ్ అయితే మాత్రమే తెలుస్తాయమ్మా. సొంత ప్రయోగాలు చేయకూడదు. ప్రతి దాంట్లో గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది, వాళ్ళ యొక్క కిరణ స్పర్శ మన మీద ఎప్పుడూ ఉంటుంది. వాటిని ఎవరైతే అశ్రద్ధ చేసినా, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు గ్రహ జ్యోతిష్యం గురించి మాట్లాడినా ఆ గ్రహాలు ఇప్పుడేం కాదేమో భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేయాలో ఆ పని అవి చేసేస్తాయి సాఫ్ట్గా. చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.